ఒకానొక కాలంలో ఒక రాజుకు 7 కొడుకులు ఉండేవారు. ఒకరోజు వారంతా వేటకు వెళ్లి 7 చేపలు పట్టుకొచ్చారు. ఆ చేపలను ఇంటికి తీసుకొచ్చి ఆరబెట్టారు. 6 చేపలు బాగా ఎండిపోయాయి, కాని ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు ఆ చేపను అడిగారు, "నువ్వెందుకు ఎండలేదమ్మా?" చేప చెప్పింది, "గడ్డిమోపు అడ్డొచ్చింది కాబట్టి నేను ఎండలేదు." గడ్డిమోపును అడిగారు, "నువ్వెందుకు అడ్డొచ్చావు?" గడ్డిమోపు చెప్పింది, "ఆవు నన్ను మేయలేదు కాబట్టి." ఆవును అడిగారు, "నువ్వెందుకు గడ్డి మేయలేదు?" ఆవు చెప్పింది, "పాలేరు నాకు పచ్చిగడ్డి పెట్టలేదు." పాలేరు చెప్పాడు, "అవ్వ నాకు బువ్వ, అన్నం పెట్టలేదు." అవ్వ చెప్పింది, "మనవడు ఏడుస్తున్నాడు కాబట్టి పెట్టలేకపోయాను." మనవడిని అడిగారు, "నువ్వెందుకు ఏడుస్తున్నావు?" మనవడు చెప్పాడు, "చీమ నన్ను కుట్టింది కాబట్టి." చీమను అడిగారు, "నువ్వెందుకు కుట్టావు?" చీమ నవ్వుతూ చెప్పింది, "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?" కథలోని అర్థం. ఈ కథ పిల్లలకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. ఏ సమస్య వచ్చినా దాని అసలు కారణాన్ని తెలుసుకోవాలి. ఒక్కో ప్రశ్న అడుగుతూ వెళ్తే చివరకు నిజమైన కారణం బయటపడుతుంది. దీనినే రూట్ కాజ్ అంటారు.